నమస్తే. ధర్నా చౌక్ దగ్గర ఉన్న ఇందిరా పార్క్ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్యతోటి ధర్నా చౌక్ దద్దరిల్లుతూ ఉన్నది. ధర్నా చౌక్ దద్దరిల్లిందంటే ప్రభుత్వం 100% ఫెయిల్యూర్ అయినట్టే. మరి అయినా ప్రభుత్వానికి ఇంకా ఎందుకు సోయొస్తలేదో ఇంకా అర్థం కావట్లేదు. ఇక్కడ వేలాది మంది అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు. అసలు ఎందుకు వచ్చారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ సమస్య ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. యానా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హుజూర్నగర్ హుజూర్నగర్ నుంచి ధర్నా చౌక్ కాడికి వచ్చారా? అవునన్నా. ఎంతమంది వచ్చారు హుజూర్నగర్ నుంచి? హుజూర్నగర్ నుంచి 100-150 మంది వచ్చినాం. ఏంటన్నా మీ సమస్య ఏంది ఇంతకు? మేము అవుట్సోర్సింగ్లో చేస్తున్నామన్నా. పలు విధాలైన ప్రభుత్వ సంస్థలనే, ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరనే మేము కూడా పనిచేస్తున్నాము. కానీ వాళ్ళలాగా మాకు సమాన వేతనం, సమాన పని లేదు. అదేవిధంగా మాకు ఒక 4 నెలల నుంచి జీతాలు లేవు. అంటే ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా 3 నెలలు 4 నెలలు ఇదే విధంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడేమో ఏజెన్సీ, మా బాధ ఏంటంటే జీతం అనేది కాదు కానీ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలనేదే మా బాధ. ముందు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చెప్పింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీన్ని అవుట్సోర్సింగ్ తీసేసి కార్పొరేషన్ చేస్తామని చెప్పారు. దానికోసమే మేము కూడా ఈరోజు ఇక్కడ దాకా తరలి వచ్చినాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని లక్షలాదిగా ఉన్నాం. అవుట్సోర్సింగ్ వల్ల మా కుటుంబాలను గురించి ఆలోచించి మా కుటుంబాల కోసం మీకు దయతో దండం పెట్టి మరి చెప్తున్నాం. మా కుటుంబాలను ఆదుకోండి, మా కుటుంబాలను కార్పొరేషన్లో కలపాలని, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని మా మనవి. 4 నెలల నుంచి మీకు జీతాలే వస్తావా? రావట్లేదన్న. ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ కాలేదు. ఇంకా బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ప్రతి సంవత్సరం ఏంటంటే మార్చిలో అయిపోతుంది. మార్చిలో అయిపోయిన తర్వాత కొత్త కాంట్రాక్టర్లకి ప్రతి సంవత్సరం రెన్యువల్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా 3 నెలలు 4 నెలలు, మరి అది స్కూల్స్ పెట్టినప్పుడే, పిల్లల స్కూల్స్ పెట్టినప్పుడే ఈ విధంగా జరగడం వల్ల మేము ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక చాలా ఇబ్బందులు ఉంటున్నాం అన్న. కాబట్టి ఏజెన్సీ విధానం అంటే ఏందన్నా, ఏం చేయాలి? ఏజెన్సీ విధానం అంటే మధ్యలో కాంట్రాక్టర్ ఉంటాడన్నా. మేము ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తాం కానీ మధ్యలో కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన కమిషన్ పోతుంది. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు జీతం వేస్తాడు. ఈఎస్ఐ పిఎఫ్లు కట్టాడు. దానివల్ల మాకు ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా కోల్పోతున్నాం మేము. ఇప్పుడు కాంట్రాక్టు ఆ వ్యవస్థను తీసేయాలంటున్నారా మీరు? కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసేసి మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ని తీసేసి ఏజెన్సీలను రద్దు చేసి మాకు కార్పొరేషన్ చేయాలని మా మనవి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? అన్న, మేము హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం. మేము హుజూర్నగర్ మార్కెట్ కమిటీలో చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ హుజూర్నగర్. నేను జిల్లా ఉపాధ్యక్షుడిని సూర్యాపేట జిల్లాకి. అన్న, మాకు కాంట్రాక్ట్ వ్యవస్థలో మా కమిటీ తరఫున మేము అనేది అంటే మా సంస్థకి మాకే గవర్నమెంట్ మీద భారం పడదు. మన డబ్బులు మనకే వస్తాయి. మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి మాకు జీతభత్యాలు టయానికి వేసి మంచిగా మమ్మల్ని కోరుకుంటూ చాలు. ఈ గవర్నమెంట్ వారిని, మేము ప్రభుత్వ వారిని, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది అంటే మాకు ఏదో ఒక కార్పొరేషన్ జీతాలు పెంచడం, కార్పొరేషన్ ఏదో ఒక మార్గంలో ఏదో మరి చేస్తే మాకు బాగుంటుందని, ఇది ఒక ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఈ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని మాది ఒక విన్నపం. గవర్నమెంట్లో ఎవరైనా కలిసిరా మీ సమస్య పరిష్కారం కోసం? ఎవరైనా కలిసిరా? కాంగ్రెస్ పార్టీ మేము కాంట్రాక్ట్ బేస్గా చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నాం. నేను మీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా కలిసిరా అంటున్నా? మేమందరం చాలా మంది గతంలో మేము మాట్లాడున్న మంత్రి ఉత్తమ్ సార్ కలిసినాం, కోమరెడ్డి గారు కలిసినాం, లోకల్ నాయకులందరూ కలుస్తున్నాం. మా నాయకుడు పుల్ లక్ష్మణ్ గారు, మా అధ్యక్షుడు పుల్ లక్ష్మయ్య గారు, ఆయన కూడా అందరితో మాట్లాడుతున్నాడు, చర్చిస్తూనే ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? సేమ్ డిపార్ట్మెంట్. హుజూర్నగరేనా? నేను 27 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ కనీసం ఒక చాలి జీతాలతో పనిచేస్తున్నాం. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలని మేము మా యొక్క నిర్ణయం అండి. అది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిలుపు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలుకొల్పు. ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మేలుకో, భవిష్యత్ కొరకు 12వ తేదీ ఇందిరా పార్క్ చేరుకో, ధర్నా మహాధర్నా. అందరు స్వచ్ఛందంగానే వచ్చిరా? ఎవరైనా పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చినాం. మా కడుపులో మంట. ఎందుకంటే చాలీ జీతాలు మేము మాకు ఇచ్చేది, గవర్నమెంట్ ఇచ్చేది 28,000 చిల్లర వస్తుంది. దాంట్లో ఏజెన్సీకి 5,000 రూపాయలు పోతుంది. 5,000 రూపాయలు ఉచితార్థంగా అతనికి ఎందుకు ఇవ్వాలి? ఆ ఏజెన్సీని రద్దు చేస్తే ఆ డబ్బులే మాకు ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం. అది మా కోరిక. ఇప్పుడు ఆయన 5,000 రూపాయలు తీసుకుంటే మీకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కట్ అయితే కదా, అవి అలాగనా? గవర్నమెంటే కట్టాలి. అవి గవర్నమెంట్ కడుతూ మాకు వాళ్ళకి ఇచ్చే కమిషను, మా మీద జిఎస్టీ కడుతున్నారు. ఆ జిఎస్టీ కూడా రద్దు చేసి ఆ డబ్బులు మాకు ఇస్తే మా జీతాలు కొద్దిగా మెరుగుపడతాయని మా ఆశ. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందుకు మీకు ఏమైనా హామీలు ఇచ్చిండా? మీకేం హామీలు ఇవ్వలేదా?
మళ్ళీ పర్మనెంట్ ఇవ్వాలని ఒక ఇది కూడా ఉండే కదా. ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు మేము ఇట్లనే గ్యాదర్ అవుతున్నాం, ఏదో మెమోరాండం ఇస్తున్నాం, చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు. అది నడుస్తుంది. మీరు ఎక్కడన్నా? వనపర్తి నర్సింగ్ కాలేజ్ సార్. ఓకే, మీరేం చేస్తుంటారు? మేము ఆఫీస్ సబార్డినేట్గా చేస్తున్నాం. ఇక్కడ వనపర్తిలేనా? వనపర్తిలే సార్. మాకు ప్రభుత్వము నేరుగా ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే ఈ వ్యవస్థను రద్దు చేసి ఒక కార్పొరేషన్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మాకు శాలరీలో కూడా బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా ఈఎస్ఐలు పిఎఫ్లు కూడా ప్రతి ఏజెన్సీ కట్టకుండా ప్రతి సంవత్సరం తీసేస్తామని బెదిరించడం జరుగుతుంది. ఇయర్ అగ్రిమెంట్ తొందర రాదు రెన్యువల్గా. జీతాలు కూడా కరెక్ట్ 4 నెలలకు 5 నెలలకు ఒకసారి జరుగుతుంది. గతంలో కూడా చాలా సార్లు దుర్గం శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో కోటి డిఎంఎండ్హెచ్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ మాకంటూ ఒక కమిటీ లేదు, ఒక నివేదిక లేదు. ఈ ప్రభుత్వం ఏమైనా తక్షణమే స్పందించి మా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మా యొక్క బాధలు అర్థం చేసుకొని తక్షణమే మాకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ చేస్తే మాకు బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారన్నా? 2 లక్షల మంది పైన ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో 2 లక్షల మంది ఉంటారు. దానిలో సీనియారిటీని బట్టి ఉంటారు. దాన్ని బట్టి పిఆర్సీ అమలు చేసినా మాకు శాలరీస్ పెరుగుతాయి. ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని మొత్తాన్ని రద్దు చేస్తే 5-6 వేల రూపాయలు ప్రతి ఒక్క ఉద్యోగికి బెనిఫిట్ ఉంటుంది. ఇది మొత్తం గవర్నమెంట్ కూడా ఏం లాస్ ఏం కాదు. ఓన్లీ ఏజెన్సీ ఒకటే మాకు ఇబ్బంది పెడుతుంటారు. తక్షణమే ఇది చేస్తే అమలు అయితే ఏజెన్సీ వ్యవస్థను తీపిస్తే మీకు నెలకు ఒక 5,000 రూపాయలు యాడ్ అవుతాయా? మాది శాలరీ వచ్చేసి 21,000 ఉంటుంది. దానిలో పిఎఫ్ అవి తీసేస్తే 18,000 వరకు మాకు రావాలి. ఈ ఏజెన్సీలు ఉండడం వల్లనే మాకు ఇబ్బందిగా ఉంది కొంచెం. ఎన్ని నెలలు అవుతుంది జీతాలు రాక? మాకు ప్రస్తుతం 4 నెలల పైన అవుతుంది. స్టిల్గా 4 నెలలు అవుతుంది. అంటే రెగ్యులర్ డ్యూటీకి వెళ్తారు జీతం రాకుండా? కానీ వెళ్తాం సార్. ప్రతి 2 మంత్స్కి ఒకసారి ఇది రిపీటెడ్గా జరుగుతుంది. దీని మీద కరెక్ట్ మాట్లాడేటోళ్ళు లేరు. మాకంటూ ఒక ఫైట్ చేసేటోళ్ళు లేరు. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించవు. ఏదో మాట్లాడినప్పుడు వినతి పత్రాలు ఇచ్చినప్పుడే చేస్తాము అది ఇది అంటారు. కానీ తర్వాత ఎవరు ముందరికి గారు. అంతే. ప్రభుత్వంలో ఎవరైనా కలిసిరా ఇప్పటి వరకు? కలిసినాము. గత ప్రభుత్వంలో పల్ల రాజేశ్వర రెడ్డి గారిని కలిసినాము. లోకల్లో ఎమ్మెల్యేలను కలిసినాము. దుర్గం శ్రీనివాస్ గౌడ్, తీన్మార్ మల్లన్న గారిని కలిసిండ్రు. కోదండ రామరెడ్డి సార్ కలిసిరు. ఇట్లా చాలా మందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ స్పందించడం మాత్రం లేదు. మీరు ఎక్కడ నుంచి వచ్చిరా? మేము వాటర్ డిపార్ట్మెంట్ నుంచి అండి. ఇక్కడ లొకేషన్ ఎక్కడ మీది? రాజేంద్ర నగర్ డివిజన్ 16 నుంచి. మేము అందరం కలిసి దగ్గర 5,000 పైన ఉంటామండి. మొత్తం అవుట్సోర్సింగ్ మొత్తం. అందులో సెవరేజ్ టీమ్ ఉంటుంది, మీటర్ రీడర్స్ ఉంటారు, లైన్ మ్యాన్స్ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. కానీ మాకు చాలీ జీతాలతోటి కనీసం ఈ హైదరాబాద్ సిటీలో బతకాలంటే కనీసం ఇవాళ రేపు ఒక 20,000 25,000 కూడా సరిపోతలేవు. అట్లాంటిది మేము కాయ కష్టం చేసుకుంటా కన్నా కష్టం అండి. సెవరేజ్ వాళ్ళు అయితే మరీ ఘోరంగా. మీటర్ రీడర్స్ ఎండకు తిరిగి అది చేసుకొని ఇంత కష్టం చేస్తే నెలకు తీరా వచ్చే వరకల్లా 13,500. ఆ ఈఎస్ఐ కట్ అవుతుందా అది కూడా అర్థమవుతలేదు. కొన్నిసార్లు మెసేజ్ వస్తుంది, కొన్నిసార్లు మెసేజ్ వస్తలేదు. సో మేము ఒకటే కోరుకుంటున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి. మేము ఒక గవర్నమెంట్కి రిక్వెస్టింగ్ ఏంటంటే ఒకటి, సార్ మేము పర్మనెంట్ ఎంప్లాయీలకు 60-70,000 ఎలాగ ఉన్నాయో మాకు అంట కదా వద్దు. మాకు ఎన్ఎంఆర్ చేస్తారా, పర్మనెంట్ చేస్తారా, కనీస వేతనం కనీస పనికి కనీస వేతనంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి మేము అందరం కలిసి గత 3-4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. పల్లా రాజశేఖర రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు కూడా చాలామంది రికమెండ్ చేసినాము. సో మాకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే అండి, 13,500తో చాలా జీతాలతో ఈ హైదరాబాద్ సిటీలో బతకొచ్చా? కరెంటు బిల్ ఎంత, ఇంటి రెంట్ ఎంత, పిల్లలు ఎట్లా చదువుకోవాలి? 13,500కి వాళ్ళు గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్లు కూడా అదే 13,000 14,000 జీతాలతో ఇవన్నీ చేస్తారా? మాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరిని మేము కించపరచకుండా మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాకు డిమాండ్ అండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ పని మీకే ఉంటుంది కదా, ఆ పని ఒత్తిడి కూడా ఉంటుంది కదా? వాళ్ళకంటే ఎక్కువ మేమే వర్క్ చేస్తామండి. కావాలంటే మీరు ఫీల్డ్ మీద వచ్చి చూడండి. వాళ్ళకు 60,000-70,000 జీతము, 1,70,000 జీతం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సేమ్. మేము వాళ్ళకంటే ఎక్కువ కష్టం మేమే చేస్తాం. ప్రతి ఒక్క ఇంటింటి తిరగడము, ప్రతి ఒక్క మెసేజ్ ఇవ్వడం, గవర్నమెంట్ ఏది ఇస్తే అది. ఇప్పుడు వాటర్ బిల్ వసూలు చేయడం కానీ, మీటర్ రీడర్స్ కానీ చాలా కష్టం. సెవరేజ్ వాళ్ళు గలీజ్ పని. ఇప్పుడు ఈ ఏరియా నుంచి మోరి ఆడుతుంటుంది, ఎవరు కూడా చేతి పెట్టలేరు. అందులో అందరు ముక్కు మూసుకొని పోతారు. అట్లాంటి దానిలో మొత్తం డ్రైనేజ్లో అందులో చేతులు పెట్టి తీసి గలీజ్ పని చేస్తే ఇంకోడు చుట్టోళ్ళు పోయేటోళ్ళు కూడా చాలామంది తిరుగుతారు. కనీసం మాకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. అట్లాంటి మేము ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తే మాకు ఏదైనా ఫ్యూచర్ లైఫ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ చాలి జీతాలతో ఎందుకు చేస్తున్నామంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ దేవుడన్నా వచ్చి మాకు ఆదుకోలేడా అలానే అందుగురించే మేము
మా 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 సాక్రిఫై మా జీవితం. మీ డిమాండ్ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేస్తే మీకు సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? ఏజెన్సీ విధానం ఎత్తేసిన తర్వాత మాకు ఒక హిమ్మత్ వస్తుంది. అంటే డైరెక్ట్ ఏజెన్సీ లేకుండా డైరెక్ట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క వాటర్ బోర్డ్ అని కాదండి, ప్రతి వేరే జిహెచ్ఎంసీ ఉంది కదా, ఆ ఏజెన్సీ లేకుండా ఓన్లీ డైరెక్ట్ బోర్డు వాళ్ళే ఇస్తాయి. ఇప్పుడు మా వాటర్ బోర్డు ఉంది, డైరెక్ట్ బోర్డు వాళ్ళు ఇస్తే మాకు ఆ సహకారం అవుతుంది. అంటే ఏజెన్సీకి పోయే కమిషన్ మాకు వస్తుంది అందులో, అదొకటి. ప్లస్ ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేము చాలామంది మాకు ఎవరు గుర్తు, అసలు మేము చాలా పొద్దుగాల ఢిల్లీకి వచ్చి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చే వరకల్లా మాకు భరోసా లేదు. అంటే ఏ యాక్సిడెంట్ కావచ్చు, తర్వాత మంచి చెడ్డ కావచ్చు, మాకు అట్లాంటి భరోసానే లేదు. అంటే ఇప్పుడు మాకు ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒకటి గవర్నమెంట్ లేదు, ప్రతి టూల్స్ గేట్లు లేవు. ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఎంతో పోరాటం చేసి ఏంటంటే మాకు ఒక చిన్న ఆశ ఏంటంటే ఏదైనా దేవుడు వచ్చి మాకు ఆదుకుంటాడో, ఏ గవర్నమెంట్ని ఆదుకొని మాకు ఎన్ఎంఆర్ చేస్తారా, పర్మనెంట్ చేస్తారా, అది మీకు సహకారం చేసుకొని కనీస వేతనం ఒక 30,000 పైన 35,000 పైన ఉంటే మేము ఈ హైదరాబాద్ జిల్లాలో బతకాలంటే, ఈ హైదరాబాద్ సిటీలో బతకాలంటే కనీస వేతనం ఒక 30-35,000 ఉంటేనే ఇప్పుడు వెళ్తాం. ఎందుకంటే ఎన్నెళ్ళు అవుతుంది జీతాలు రాక? ఎన్నెళ్ళు అవుతుంది మీకు? మాకైతే వాటర్ బోర్డు నుంచి అయితే ప్రతి నెల వస్తున్నాయి, లేవని కాదు. కానీ మాకేంటంటే తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం. ఈ 13,500 తోటి ఎలా బతకాలి? ఈ హైదరాబాద్ సిటీలో ఈ ఈఎస్ఐ పిఫ్ కట్ అయిన తర్వాత 13,500 జీతాలతో ఎలా బతకాలి? ఇంటికి రాయి 5,000, ఒక్కొక్కసారి 10,000, 8,000 ఉంటాయి, సిటీ బట్టి ఉంటుంది. ఈ పిల్లల ఎట్లా స్కూల్ ఫీజులు ఎట్లా కట్టలేదు, ఈ ఫీజుల కాలం ఎట్లా, ఒక సంసారం ఎత్తుకాలంటే మా జీవితం, మా ఆరోగ్యం పాడైతే మేము ఎట్లా ఆరోగ్యాలకు చూసుకోవాలి? ఈ 13,000 జీతంతో గడుపుకుంటున్నాం. ఎందుకంటే అమ్మో రామో ఏ దేవుడని వచ్చి మాకు గవర్నమెంట్ ఏదైనా సరే, వీళ్ళు గవర్నమెంట్ సంస్థలు పనిచేస్తే మాకు ఎవరైనా గవర్నమెంట్ వచ్చి మాకు పర్మనెంట్ చేస్తారో మా జీతాలు పెరుగుతున్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా మాకు డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ పరంగా తీసేసి మధ్యలో ఏజెన్సీ లేకుండా మాకు డైరెక్ట్ బోర్డు నుంచి జీతాలు వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు ఏజెన్సీ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎత్తేస్తలేదు? ఏమైనా లబ్ధి చేకూరుస్తుందా ఏజెన్సీ ద్వారా ప్రభుత్వానికి? వాస్తవానికి ప్రభుత్వానికి కూడా ఇందులో ఎందుకు ఇంత వాళ్ళకు కూడా ఏం లాభం లేదు. అక్కడ ఉన్న లాభం వచ్చేసి ఓన్లీ ఏజెన్సీ ఉన్న కాంట్రాక్టర్లకే లాభం అవుతుంది. అక్కడ ఎందుకు గవర్నమెంట్ ఇంత ఆలోచిస్తలేదు? అరే 26,000, 27,000 ఏజెన్సీకి ఇస్తున్నారు, ఒక మనిషికి, ఒక పర్సన్కు. మరి అదే డైరెక్ట్ ఏజెన్సీ తీసేసి అదే కనీసం ఒక 25,000 వీళ్ళకి ఇస్తే బాగుంటుందని ఎందుకు ఆలోచించలేరో మాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. ఎవరిదైనా ఏజెన్సీ ఎవరిది? కాంట్రాక్టర్ ఎవరు? చాలా ఏజెన్సీలు ఉన్నాయి, అది ఒక ఏజెన్సీలని లేదు, చాలా ఏజెన్సీలు ఉన్నాయి వాటర్ బోర్డులో. మీరు ఎక్కడి నుంచి వచ్చారే? రాజేంద్ర నగరేనా? మీరేం చేస్తారు వర్క్? మీటర్ రీడర్. మీకు శాలరీస్ వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి? మీరేమంటే రేవంత్ రెడ్డి మీకు ఏమైనా హామీలు ఇచ్చిండా? సపరేట్ ఏమైనా హామీలు ఇచ్చిండా మీకు ముఖ్యమంత్రి? ఇంతకు ముందు గవర్నమెంట్లో రానప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు గత గవర్నమెంట్ కేసీఆర్ కూడా ప్రత్యేక జీవో తీసి హౌస్ కోస్టింగ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్న కేసీఆర్ గారు, ఆయన గవర్నమెంట్ చేంజ్ అయింది. కనీసము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మా పైన దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు మా బాధ విని మాకు సహకారం చేసి జీతాలు పెంచాలని మాకు కోరిక. మీరు బ్రదర్ ఎక్కడ? నా పేరు యాదగిరి, నేను నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చిన, వనపర్తి మాది. మాకు జీతాలు లేక 4 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇంటి దగ్గర అప్పు కూడా పుడుతులేదు, ఎవరు ఇవ్వట్లేదు. మా బాధలు అయితే మరి ఘోరంగా ఉన్నాయండి. మేము ఏజెన్సీ వ్యవస్థ తీసేస్తే బాగుంటుంది. ఏం పని చేస్తాను? నేను కిచెన్ బాయ్గా వర్క్ చేస్తా. మాకు 4 నెలల నుంచి జాబ్ నుంచి ఏం డబ్బులు రావట్లేదు. బయట ఎవరిని అడిగినా అప్ప అసలే పుడుతులేదు, ఎవరు ఇవ్వట్లేదు. మా ఇంట్లో మేము మా అమ్మ మా నాన్న ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆరోగ్యం సరిగా ఉండదు, వాళ్ళకి చూపించుకోవడానికి కూడా అమౌంట్ లేదు. ఈ జాబ్ ఉంది అని ఊకే చెప్పుకోవడానికి తప్ప మాకైతే డబ్బులు నెలకు రావట్లేదు. ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసేస్తే మాకు కూడా లబ్ధి పొందుతాం. మేము మా నుంచి ఒకరి మీద నుంచి 5,000 ఏజెన్సీ వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. పిఎఫ్ కట్టట్లేదు, ఈఎస్ఐ కూడా అసలుకి కట్టట్లేదు. మాకు ఏదో ఒక న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్? మేము వనపర్తి నుంచి. ఇక్కడ వనపర్తి నుంచి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మాది. కిచెన్ బాయ్గా నేను పనిచేస్తాం. మాకు వచ్చేది 21,500 వస్తాయి సార్ శాలరీ. కటింగ్ ఓన్ 21,500 వస్తుందా? కటింగ్ లేదు సార్, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్ 21,500 సార్. దానిలోకి వెళ్ళి మాకు 13,500 శాలరీ వస్తుంది సార్. నాకు భార్య, మ్యారీడ్, 2 పిల్లలు. 13,500 తోటి కరెంటు బిల్లు, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు, అవన్నీ పోను ఖర్చులకి
డైలీ పెట్రోల్కు వెళ్ళడానికి సరిపోవట్లేదు. ఏజెన్సీ వాళ్ళకి 21,500 వేస్తారు సార్. వాళ్ళకి 4,000 5,000 వాళ్ళు తీసుకొని మాకు 13,500 వేస్తారు సార్. అయితే మాకు ఏజెన్సీ విధానం తీసేస్తే యథావిధిగా మాకు ఈఎస్ఐ పిఎఫ్ అవి కట్టడం జరుగుతుంది. ప్రభుత్వం తరపు నుంచి మాకు 17,000 18,000 ఆదాయం వస్తుంది సార్. అదే దాని గురించి మాట్లాడడం. ఈ ధర ఏజెన్సీ విధానాన్ని ఎత్తేస్తే సరిపోతుంది అంతేనా? అవును సార్. ఇది ఏదో ఒకటి మాకు ఉద్యోగ భద్రత అనేది కార్పొరేషన్ అవి దాన్ని చోటు చేయాలని అధికారం సార్. అంతే. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వచ్చాము. ఎన్ని గంటలకు బయలుదేరినావు? ఉదయం 8 గంటలకు బయలుదేరాము. 5 గంటల జర్నీ ఇక్కడికి వచ్చేసరికి. ఎంతసేపు ఉన్నా మేము వైరా డిఎల్డిఏ వెటనరీ డిపార్ట్మెంట్లో చేస్తాము. 2012 నుంచి జాయినింగ్. ఈ రోజు వరకు కూడా సరిగ్గా మాకు జీతాలు వచ్చింది లేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్గా డిసెంబర్ నుంచి శాలరీలు లేవు. ఈ రోజు వరకు ఈ మంత్లీ అయితే 8 నెలలుగా వస్తుంది, శాలరీలు లేవు. అయినా మేము డ్యూటీకి కంపల్సరీ ఉదయం సాయంత్రం టైం టు టైం పోవాలి. మేము కనుక మళ్ళీ పోలేకుంటే అక్కడ ఇంజెక్షన్స్, ఎదే సూదులు, లిక్విడ్ నైట్రోజన్ అవి సప్లై బంద్ అవుతుంది. అయినా ఆఫీసర్లు కూడా ఒత్తిడి చేసి మీరు చేయాలంటారు కదా తప్ప మీకు జీతాలు తెప్పిస్తాం మీరు చేస్తామన్న మాట లేదు. వాళ్ళు చూసుకోవడం, మా గురించి పట్టించుకోవడం మాత్రం ఏమాత్రం లేదు. ఎన్ని నెలలు అవుతుంది జీతం రాక? డిసెంబర్ నుంచి రావాలి మాకు. ఎట్లా వెళ్తుంది మరి? డైలీ డ్యూటీకి అయితే పోతావు కదా? డ్యూటీకి పోతున్నాం, అప్పులు తెచ్చుకుంటున్నాం. వేస్తారేమో ఇస్తారేమో ఆశతోటి బయటికి వెళ్ళలేక అందులో ఉండలేక చేస్తున్నాం. 7 నెలల నుంచి చేస్తున్నాం. మరి బయటికి వెళ్ళలేం కదా, వస్తాయేమో అప్పు తెచ్చుకోవడం, తినటం, అది రాగానే తీర్పుకోవడం. ఇప్పటికీ డిసెంబర్ నుంచి అంటే ఈ మంత్లీ తీసేస్తే 7 మంత్ ఇప్పటికి ఆగిపోయి డ్యూటీ పోకపోతే తీసేస్తామని బెదిరిస్తారా? అంతే కదా, పైనుంచి ఒత్తిడి. మీరు కాకుండా ఇంకోళ్ళు అన్న అప్యాయతం చేస్తున్నారు. ఆఫీసర్లు కూడా మా జీతాలే రావట్లేదని వాళ్ళు చెప్పడం. వాళ్ళ గురించి మాకెందుకు, మేము చిన్న జీతకాలం 13,500 వచ్చే జీతం మాది. మేము కనీసం ఖమ్మం నుండి వైరా అప్ అండ్ డౌన్ ఒక 30 కిలోమీటర్ జర్నీ. రోజువారా బస్ కిరాయి 60 రూపాయలు పోతుంది. అవన్నీ లెక్కలేసుకుంటే మాకు మిలిగేది ఏమీ లేదు. ఏంటంటే ఇక చేయాలి, ఒక పని మనది అనుకుని చేస్తున్నాం, కానీ మాకు చేసిన ప్రతిఫలం లేదు. దాని గురించి పట్టించుకునేటోళ్ళు. 7 నెలల నుంచి జీతం, అంతకుముందు జీతాలు బాగానే వస్తుండేనా? అంతకుముందు కూడా 2 నెలలు 3 నెలలకు అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాయి. ఈసారి మాత్రం 7 నెలల నుంచి ఆగిపోయినాయి డిసెంబర్ నుంచి. అందులో మన ఏప్రిల్ నుంచి కంటిన్యూషన్ కూడా లేదు. కంటిన్యూషన్ కూడా వస్తుంది అంటున్నారు, కంటిన్యూషన్ ఇవ్వలేదు. కంటిన్యూషన్ అంటే ఏప్రిల్ అంటే ఇప్పుడు 4వ నెల రాలేదు. మరి వస్తుందో రాదో కూడా తెలియదు. ఎవరు ఆఫీసర్లు కూడా పట్టించుకునేటోడు లేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు? ఏమీ ఇవ్వలేదు. ఇస్తారేమో అన్న ఆశతోటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా బతుకులు మారుతాయి, కొంచెం ఏమన్నా మాకు మంచి చేస్తారేమో. మాకు కోరుకునేది ఏమి లేదు. ఒక ఏజెన్సీ రద్దు చేయాలి. ఏజెన్సీ రద్దు చేసి ఆ వచ్చే చేతను మాకు ఇచ్చిన గవర్నమెంట్ మీద భారం పడదు. అంత మాత్రం మేము చేసుకుంటే అది మాకు చాలా అంటున్నాం. ఫస్ట్ అదొకటి కోరుకుంటున్నాం మేము, ఏజెన్సీ రద్దు చేయాలి. ఆ ఏజెన్సీ వాడు 5,000 నుంచి 6,000 రూపాయలు దొబ్బుతున్నాడు. అప్పుడు మాకు వచ్చే 13,500 కలుపుకుంటే 5,000 కంటే కూడా 18,500 మాకు వస్తాయి. నేరుగా గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఇవ్వలేక మా ఏజెన్సీ వాడు దొబ్బుతున్నాడు. అది మీరెక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం. వచ్చారా? ఓకే, మీరు అందరూ ఒకటే దగ్గర నుంచి వచ్చారా? ఒకటే దగ్గర. ఎట్లా బస్కే వచ్చారా, వెహికల్ కట్టుకొని వచ్చారా? ట్రైన్కి వచ్చారు. వచ్చారు. మీరేం పని చేస్తారా? మేము ఓఎస్ అండి, వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఓఎస్ పని చేస్తాం. మీకు కూడా జీతాలు వస్తాయి? మాకు జీతాలు అంతా ఒకటే అండి. మేము 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము ఇంత మరికి డిసెంబర్ నుంచి జీతాలు లేవు, ఇబ్బంది అవుతుంది. అందుకే ధర్నా కోసం మేము ఖమ్మం నుంచి రావాల్సి వచ్చింది. ఇప్పుడు గతంలో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పారు, ఇప్పుడు పర్మనెంట్ అయినా మీ ఉద్యోగం? పర్మనెంట్ కాదండి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ మాది కూడా. మీరెక్కడి నుంచి వచ్చారా? నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. వాస్తవానికి మా డిపార్ట్మెంట్లో మాకు 24 గంటల పని చేయాల్సి వస్తుంది. రోజు ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు, అంటే నెలసరిలో మాకు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ మేము అనుకోకుండా సెలవు తీసుకుంటే కూడా ఆ రోజు ఏ రోజైతే సెలవు తీసుకుంటామో ఆ రోజు మాకు వేతనాన్ని కట్ చేస్తున్నారు. ఆ వేతనం కూడా ఇచ్చే వేతనము మాకు గత ఫిబ్రవరి నుంచి వేతనాలు రాకుండా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, ఇందులో ఏజెన్సీ వ్యవస్థ అనేది వెంటనే రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి బెనిఫిట్స్ కానీ లేదు, అలాగే ఎటువంటి నష్టం కూడా లేదని నేను ఈ విధంగా ఈరోజు దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అండి, అదే ప్రభుత్వం ఇచ్చే వేతనము నేరుగా మాకే ఇస్తే ఆ డబ్బులు మా కుటుంబానికి నెలసరి గడవనిక మాకు పనికొస్తుంది. అలా కాకుండా
ఆ ఏజెన్సీకి మధ్యవర్తికి ఇవ్వడం వల్ల ఆ మధ్యవర్తి తన స్వప్రయోజనం కోసం వాడుకొని మాకు తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాకు ఇస్తున్నారండి. ఇలా ఇస్తుండడం వల్ల ఏమవుతుందండి, మాకు వాస్తవానికి కుటుంబం గడవనిక ఇబ్బందిగా ఉంది. నేను ఇటీవల నూతనంగా పెళ్లి చేసుకున్నానండి. నా కుటుంబ గాథ మా ఇంట్లో కానీ మా అత్తమామలకు కానీ అది చెబితే వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మరి మీ ఉద్యోగం వచ్చే జీతం ఏం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ నిజమైన కథ ఇంట్లో ఇది ఈ పరిస్థితి అని చెప్తే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా అడగలేకపోతున్నాము. ఇప్పుడు నేను నూతనంగా పెళ్లి చేసుకున్నా కాబట్టి కనీసం నా ఇంటికి రూమ్ రెంట్కు నేను నాగర్ కర్నూలు డిస్టిక్ పదరా మండలంలో చేస్తాను. మాది మధ్యమడుగు. ఆ లాస్ట్ నుంచి దాదాపు 50 కిలోమీటర్లు నేను బస్సుకు రావాల్సి వస్తుంది. ఆ బస్సులో రోజుకు 60 రూపాయల ఛార్జీ, 60 × 60 120 రూపాయలు రోజువారీ ఛార్జీ అవుతుంది. నాకు వచ్చే జీతము 11,652 రూపాయలని మాకు ఏజెన్సీ ప్రకటించింది. వాస్తవానికి మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టికలో ఏదైతే ఉందో అందులో 13,000 రూపాయలు ఉంది. మరి మేము గతంలో ఏజెన్సీ గారిని అడిగాము, ఏమండి మరి మాకు ప్రభుత్వం 13,000 రూపాయలు ప్రకటించినప్పుడు మీరు 11,652 రూపాయలు ఏ విధంగా ఇస్తారంటే మీరు జిఎస్టీ కట్ చేస్తున్నారని అంటును. ఒకటి జిఎస్టీ గురించి నాకు ఒక డౌట్ అన్న. జిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది అండ్ స్టేట్ జిఎస్టీ ఉంటుంది. కార్మికుల పైన ఎటువంటి జిఎస్టీ ఉండనేది, ఎటువంటి జిఎస్టీ లేదని నేను నమ్ముతున్నాను ఆత్మవిశ్వాసంగా. కాబట్టి నేను వెంటనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కోరుకుంటున్నా, మా ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఒక కార్పొరేషన్ వ్యవస్థ తెస్తామని నేను ప్రభుత్వాన్ని నా ఆత్మవిశ్వాసంగా నమ్ముతున్నాను. అలాగే మీరందరూ మీడియా మిత్రులు మాకు సహకరిస్తే మా ఉద్యమము పూర్తిగా పెద్ద ఎత్తున మా సమస్య తీరుతుందని మీకు నా శిరాభిముఖంగా తెలియజేస్తున్నానండి. ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేస్తే ఒక 5,000 రూపాయలు జీతం ఆడేదా? ఇదే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు మాకు నేరుగా వస్తుంది. ఆ 5,000 నుంచి 6,000 రూపాయలు మా ఇంటికి మేము ఉండే రెంట్కు అది అవసరం వస్తుంది అని నేను విశ్వసిస్తున్నానండి. అందుకే నేను మీడియా మొన్న మార్పులో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళే కదా? గతంలో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినామండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక మా ఎమ్మెల్యే గారిని మేము కలిసాము. మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మాకు హామీ ఇచ్చారు, తప్పకుండా మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తామని మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒక హామీని ఇచ్చారు. ఆ హామీ పైన మేము ఇప్పటికీ నేను నమ్మకంగా ఉన్నాను. అందుకే నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించి ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని నేను వేడుకుంటున్నానండి మీతోటి. జీతం రాక ఎన్ని నెలలు అవుతుంది నీకు? మాకు జీతాలు రాక 5 నెలల జీతం అవుతుంది. ఇప్పుడు 5 నెలల కాలం గడుస్తుంది. వాస్తవానికి ఈరోజు రానిక ఛార్జీలకు కూడా లేదు. నేను అప్పు తెచ్చి నేను ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే ప్రభుత్వం పైన మాకు నమ్మకం, ఈ రోజు కాకపోతే రేపటికైనా ఈ ఏజెన్సీ వ్యవస్థని ఎత్తివేస్తుందని నమ్మకంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. ఈ 5 నెలల్లో ఎంత అప్పు చేసినావు? 1,00,000 రూపాయలు చేసినావా అన్న? 5 నెలలు వాస్తవానికి నా దగ్గర అప్పు పేపర్ ఉంది. 70,000 రూపాయలు నేను అప్పు తీసుకున్నానండి. ఈ 70,000 రూపాయలు నాకు నా ఇంటి ఖర్చులకు, అలాగే నాకు రోజువారీ దినసరి కూలీ, నాకు దినసరి ఛార్జీలకు, మా నిత్యావసరాలకు ఇలా గడిచామండి. ఈ 70,000 రూపాయలు మాకు జీతం ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ తిరిగి ఆ 70,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అప్పు వతన దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి మాకు నెలకొల్లింది. ఇప్పుడు ఏమంటారు? జీతం అడిగితే ఏమంటుండు? మీరు రెగ్యులర్ డ్యూటీకి అయితే పోతురు కదా, జీతం అడిగితే ఏమంటుండు? ఇప్పుడు జీతాలు అడిగితే మా ప్రభుత్వం నుంచి మీకు నిధులు రాలేదు, ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే మీకు జీతం ఇస్తామన్నట్టు అంటారు. అసలు నాకు ఒక డౌట్ అన్నా, ఇప్పుడు జీతం రానప్పుడు ఏజెన్సీడు ఎందుకు తీసుకుంటాడు? ఏజెన్సీడు ఉన్నాడు అంటే ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వకుండా నేను మీకు ఇస్తానే కదా ఒప్పుకుంటాడు ప్రభుత్వంతో. అలాంటి ఏజెన్సీ ఈరోజు ప్రభుత్వం పైన ఎందుకు నూకేస్తుంది? సరే ప్రభుత్వం ఇస్తుందేమో ఇస్తలేదో మాకు తెలియదు, వాడు ఇస్తానే కదా మమ్మల్ని తీసుకున్నది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం తనకు ఉంది కదా ఏజెన్సీకి. ఇంకొకటి అన్నా, నేను ఒకటి అంటున్నాను, ఏజెన్సీకి ఈ జిఎస్టీ అనేది అసలు లేదు. నేను గతంలో చాలా ఈ కార్మికుల యొక్క యాక్ట్ గురించి నేను చదివానండి. ఎక్కడ ఈ జిఎస్టీ అనేది లేదు. ఇంకొకటి ఏజెన్సీలో అవుట్సోర్సింగ్ సర్వీస్ అని కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మమ్మల్ని అవుట్సోర్సింగ్ సర్వీస్గా తీసుకున్నారు.
వాస్తవానికన్నా క్షేత్రస్థాయిలో పనిచేసేది మేము కాబట్టి అక్కడున్న 24 గంటల పనిని మేము చేస్తున్నాము. కాబట్టి ఈ ఏజెన్సీని అడిగితే అన్న మాకు 8 గంటలే సమయం ఉంది కదా, వర్కింగ్ టైము, మరి మీరు 24 గంటలు ఏ విధంగా పని చేపిస్తారంటే, అరే మీరు వెళ్ళిపోండి రా భయ్, మీరు కాకపోతే ఇంకొకరు ఉన్నారు అనే గట్టిగా భయపెట్టిస్తున్నారు. ఆ మాటతో ఆ భయంతో మేము మా ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనేసి మేము మళ్ళీ రోజు ఆ ఉద్యోగాన్ని చేయాల్సి వస్తున్నాయి అన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? మాది నిజామాబాద్ జిల్లా సార్. నిజామాబాద్ జిల్లా. ఎన్ని గంటలకు బయలుదేరినావు? మేము ప్రొద్దున 5 గంటలకు బయలుదేరడం జరిగింది. ఎట్లా వచ్చినా బస్కి వచ్చా ట్రైన్ కా? బస్కి వచ్చాం సార్, కామెడీ దాకా. అక్కడ నుంచి ట్రైనింగ్ రావడం జరిగింది. ఏం పని చేస్తారా మీరు? మేము 4th క్లాస్ ఎంప్లాయీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మేము హాస్టల్లో కుక్కు కామాటిగా వర్క్ చేస్తున్నాం సార్. అయితే ఈ ప్రజాప్రభుత్వానికి మేము కోరుకుంటున్నది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏజెన్సీ ద్వారా మా పైన విపరీతమైన పని భారం పడుతుంది. మరి మాకు 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్కసారి 10 నెలల దాకా జీతం రాని రోజులు ఉన్నాయి. అప్పు చేసి మేము మా కుటుంబాలను సాగదీస్తున్నాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మా డిమాండ్లను, మాకు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు కార్పొరేషన్ తీసుకొస్తే ప్రభుత్వం మీద కూడా ఎలాంటి భారం పడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక ఏజెన్సీ వ్యవస్థకి ఇచ్చే కమిషన్ను నేరుగా మా అకౌంట్లోకి వేసిన ప్రభుత్వం మీద ఎట్లాంటి ఆర్థిక భారం పడకుండా మాకు నేరుగా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే, మా యొక్క ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు మా ఉద్యోగాలు తీసేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో అని బిక్కున మా జీవితాలు గడపదీస్తున్నాము. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మీరు? సార్ నా పేరు రమేష్ కనుకు, సూర్యాపేట మాది. మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. ముఖ్యంగా మేము ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకటే మా రిక్వెస్ట్, మేము శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మనది ప్రజాప్రభుత్వం అని చెప్పారు, అంటే పూర్తిగా ఇది ప్రజల ప్రభుత్వం, ఇది కార్పొరేట్కి వ్యవస్థలకి ఎవరికి ఇది దాసోహం కాదు, ప్రజాప్రభుత్వం చెప్పారు. కాబట్టి మానవీయ దృక్పథంతో మా 1,60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు 1,60,000 మంది, అంటే మా కుటుంబాలు కలిపి 6 లక్షల మంది ఉన్నాం. ఇట్లా ఓటింగ్ క్రాస్ చేయగల సత్తా కూడా మా అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉంది. మేము గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి రేవంత్ రెడ్డి గారు మా యొక్క అవుట్సోర్సింగ్లో ఇలా మేము అందరం MA BEd చేసుకున్నాం సార్. నేను MA BEd కంప్లీట్ అయింది నాది. ఈరోజు నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. 3 నెలలకు ఒకసారి జీతాలు, 2 నెలలకు ఒకసారి జీతాలు లేటు, PF ESA కూడా. ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థ మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఒకటే, ఏజెన్సీ వ్యవస్థ తీసేయాలి. ఎందుకంటే ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఇటు ఉద్యోగస్తులైన మేము లబ్ధి పొందడం లేదు, ఇటు గవర్నమెంట్కు లబ్ధి లేదు. మధ్య ఉన్నటువంటి ఏజెన్సీకి ఒక ఉద్యోగికి కేవలం 4,000 నుంచి 5,000 రూపాయలు మాత్రం వారికి వెళ్ళిపోతుంది. మాకు వచ్చే జీతం మేము 16,000 అయితే మాకు చేతికి వచ్చేది 12,000. కాబట్టి ఈ వ్యవస్థని, ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసివేసి ఉద్యోగికి నేరుగా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు చెల్లించాలని మేము గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాకు రాజకీయాలతో కానీ ఏ వ్యవస్థతో మాకు సంబంధం లేదు. మేము ఇది ఇందిరా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది అంటే, ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగికి నేరుగా జీతాలు ఇచ్చి మాకు ఒక కార్పొరేషన్ చేయండి. ఇప్పుడు పక్క రాష్ట్రం ఉందండి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నయం అనిపిస్తుంది. పక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వారికి నెల జీతాలు 1వ తారీఖు వస్తున్నాయి. మాకు ఇక్కడ ఏం చెప్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ 1వ తారీఖు జీతం అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు మాకు 10వ తారీఖు 15వ తారీఖు 2 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి మానవీయ దృక్పథంతో మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము పాలిటెక్నిక్ అవుట్సోర్సింగ్ యూనియన్ అండి, స్టేట్ బాడీ యూనియన్ మాది. ప్రతి జిల్లా నుంచి వచ్చినాము. మేము మొత్తం 300 మంది ఉంటాము, 300 పైనే ఉంటాము. ఇప్పుడు మాత్రం దాదాపు 275 పైన వచ్చాము. మేము గత 16 సంవత్సరాలుగా చేస్తున్నాం. మాకు అప్పటి నుండి తీసేస్తుండ్రు, రిన్యువల్ లేదని మళ్ళీ మేము ఒక 2-3 నెలలు కొట్లాడంగా రిన్యువల్ వస్తుంది. అది గత ప్రభుత్వంలో అట్లనన్నా వచ్చేది. ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జీతాలు లేవు ఎవరికి, ఇప్పటి వరకు రిన్యువల్ లేదు. కొంతమంది చేస్తున్నారు, కొన్ని కాలేజీకి ఒక పర్మనెంట్ లేని వాళ్ళ దగ్గర ఒక 3 తీసుకోమని ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఆ ముగ్గురు కూడా కొంతమంది ప్రిన్సిపాల్ చేయనిస్తలేరు. మిగతా అక్కడక్కడ 2-3 చేస్తున్నాము. ఇప్పుడు 2 నెలలు అయితే చేయబట్టి మాకు కూడా జీవో రాలేదు ఇప్పటివరకు.
బడ్జెట్ వచ్చింది కానీ జీవో రాలేదు. జీవో వస్తేనే మీకు డబ్బులు ఇస్తామంటారు. ఆ జీవో కోసం ఇప్పుడు ఒక 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మాకు లేట్ అవుతుందని తెలుసు. ప్రతి సంవత్సరం ఇట్లా మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పటివరకు జీవో లేదు. జీవో ఎందుకు వస్తలేదంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరనది, ఆయన సంతకం పెడతలేడు, ఈయన పెడతలేడు, లేకపోతే మనం సెక్రటరియట్లు ఉంది అని చెప్పి ఇట్లా ఒక దగ్గర అంటే ఒక దగ్గర సతాయిస్తారు. మాకు ఇప్పుడు 4 నెలల నుంచి ఇదే ప్రయత్నం అండి. ఇప్పుడు మీరు చేసే పని ఏంది? పాలిటెక్నిక్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాము, అవుట్ సోర్సింగ్ అటెండర్స్ ఉన్నాము. ఇంతమంది ఉన్నాము. 300 పైన ఉన్నాము. ఇప్పుడు 275 పైన వచ్చినాం మేము. కనీసం మాకు ప్రతి సంవత్సరం ఒక 4 నెలలు జీతాలు రావు. 2 నెలలు వస్తే 2 నెలలు రావు, 5 నెలలు వస్తే 6 నెలలు రావు. ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే బాధ. మా పిల్లలకు మేము ఫీజులు కట్టుకోలేకుండా బాధపడుతున్నాము. హాస్పిటల్ పోవాలంటే మాకు ఈఎస్ఐ కార్డు ఉంటుంది కానీ అది చక్కగా ఎవరు ఏజెంట్స్ వాళ్ళే దోసుకుంటారు. ఆ డబ్బులు కూడా కరెక్ట్ కట్టారు. ఈ పిఎఫ్లు ఉంటాయి, మాకు పిఎఫ్ కట్ చేస్తారు కానీ పిఎఫ్ కూడా ఎవరి అకౌంట్లో జమ కావు. అట్లా కూడా చాలా బాధపడుతున్నాం మేము. ఇట్లా ఒక 15-16 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేషన్ చేయాలి. మాకు అర్జెంటుగా కార్పొరేషన్ చేయాలి. దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టమేమి లేదు. మా జీతాలు మాకు చక్కగా వస్తాయి అంతే. మేము కోరుకునేది అది. ఎంత జీతాలు ఎంత వస్తాయి ఇప్పుడు? మాకు 15,600 అసలు. మాకు చేతికి వచ్చేది మాత్రం 13,461 రూపాయలు వస్తుంది మాకు. అందులో మాకు ఏమొస్తుంది సార్? మాకు కనీసం అడ్డ మీద కూలీల కన్నా రోజు 1,200, 1,000 రూపాయలు వస్తున్నాయి. మేము నెలంతా పని చేస్తే మాకు రోజు ఒక 500 పడతలేవు కనీసం. అంత దుర్భర వ్యవస్థలు మేము పనిచేస్తున్నాం. ఏంటంటే 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు రోడ్డు మీద పోతే ఏదో జాబ్ అనుకుంటారు తెలియని వాళ్ళు. మాకు ఇజ్జత్ పోద్దని ఏదో మేము ఇరికి మేము ఏదో చేస్తున్నాము. మాకు పిల్లలకు ఫీజులు ఏదైనా హాస్పిటల్ పోతే కూడా చాలామంది పిల్లలు చనిపోయిన మాకు డబ్బులు లేక కూడా సొంత ఇండ్లు ఎవరికి లేవు. ఛార్జీలకు కూడా లేకుండా మేము ఇప్పుడు 4-5 నెలల కాంచి అప్పులు అడుక్కొని 5 పైసల మిత్తి 10 పైసల మిత్తి కూడా అడుక్కొని ఒక్కొక్కరు రూమ్ రెంట్ కట్టుకుంటుండ్రు. ఇప్పుడే ఒక మా అక్క వాయిస్ ఇచ్చింది. గ్యాస్ బిల్లు లేక కూడా గ్యాస్ లేకుండా కట్టెల మీద వండుకుంటామని చెప్పి వాయిస్ ఇచ్చిండ్రు. ఇంతకంటే ఇంకా దుర్భర పరిస్థితుల్లో మేము. కాబట్టి మాకు కార్పొరేషన్లో అర్జెంటుగా కార్పొరేషన్ చేయాలి. మా అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేసి మాకు పర్మనెంట్ చేయాలి. మాకు పర్మనెంట్ చేయాలి అసలు మెయిన్ డిమాండ్. అసలు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఇదే ఇందిరా పార్క్లో కేసీఆర్ గారు కూడా అసలు అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఏంది, అవుట్ సోర్సింగ్ సీఎం ఉండాలి, అవుట్ సోర్సింగ్ మంత్రులు ఉండాలని ఇట్లా మాట్లాడిన ఆ గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ మంచి చేయాలి, ఈ గవర్నమెంట్ను ప్రజాపాలనలు మేము బాగా చేస్తారని మేము ఈయన కోటేస్తే ఈయన అంతకంటే అభిమానం చేస్తుండు. ఆ గవర్నమెంట్లో కనీసం జూలై 12 మాకు జూన్ 12కు ఓపెన్ అవుతుంది కాలేజ్. అప్పటి నుంచైనా కనీసం మేము ప్రయత్నం చేయంగా వచ్చేది మాకు. ఇప్పుడు అట్లా కూడా లేదు. అట్లా ఇప్పుడు రెన్యువల్ రాక మేము అందరం చాలా మంది బయట ఉన్నాము. దయచేసి మాకు రెన్యువల్ అర్జెంటే కావాలి. మాకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా తీసేయాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సంగారెడ్డి సార్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సార్. నా పేరు జ్యోతి సార్. నమస్కారం సార్. మేము టర్మినేషన్ మాకు April 1 నుంచి టర్మినేషన్ వచ్చింది సార్. ఇప్పుడు 4 months అవుతుంది, ఇంకా ఇంతవరకు రాలేదు. ఎవ్రీ ఇయర్ అయితే 1 month 1.5 months వస్తుండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4 months అవుతుంది. చాలాసార్లు ఆఫీసుల నుండి తిరిగినాము, అందరూ తిరుగుతూనే ఉన్నారు సార్ రెన్యువల్ కోసము. ఇంతవరకు రావడం లేదు. మరి అది వస్తుందా రాదా మాకు తెలీదు. మేము మా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాము. వేరే దాంట్లో జాబ్లో జాయిన్ అయినామంటే మళ్ళీ జీవో వస్తుందేమో అని ఆశ. మరి అది అవుతుందా కాదా తెలియదు సార్. ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. కనీసమైనా మాకు తీసుకోము అంటే మేము ఏదైనా ప్రతి నెలకి ఒక్కొక్కటే నెలకు వస్తుండే సార్ మాకు టర్మినేషను. ప్రతి సంవత్సరం అయితే మాకు వన్ ఇయర్కి ఒక్కసారి 1 నెల వచ్చేది మాకు టర్మినేషన్. ఇప్పుడు 4 months అవుతుంది సార్. ఇంతవరకు ఏమీ చెప్పట్లేదు వాళ్ళు మాకు. జీతాలు రాక 4 నెలలు అవుతుంది. మేమైతే టర్మినేషన్లోనే ఉన్నాం సార్. చాలా మంది డ్యూటీలు చేసే వాళ్ళకైతే అసలు జీతాలే లేవు. వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మరి వీళ్ళు ప్రభుత్వం ఏమి చేస్తుందో మాకు అర్థం కావట్లేదు సార్. ప్రభుత్వం ఏమైనా స్పెషల్గా మీకు ఏమైనా హామీలు ఇచ్చిందా? ఏమి ఇవ్వట్లేదు సార్. ఎలక్షన్ల కంటే ముందు ఏమన్నా సార్ ఎలక్షన్లో చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చేస్తామన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అప్పుడు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చేస్తామని అప్పుడు హామీలు ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు. మరి అసలు చేస్తారా చెయ్యరా? లేకపోతే ఇది జరగకపోతే మాత్రం మా కార్పొరేషన్ కానీ ఏజెన్సీ కానీ రద్దు చేయకపోతే పెద్ద పెద్ద ధర్నాలు చేయగలం సార్. మేమైతే పాలిటెక్నిక్ సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా? 300 మంది ఉన్నాం సార్ మొత్తం. ఆఫీస్ 300 మంది ఇక్కడికి వచ్చారా?
వచ్చేసినాం సార్, అందరు వచ్చినారు సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏజెన్సీ వ్యవస్థని ఎత్తేయాలి. రద్దు చేయాలి సార్. ఏజెన్సీ వాళ్ళు కరెక్ట్గా మాకు రిప్లై ఇవ్వట్లేదు సార్ దేనికైనా కానీ. ఈఎస్ఐ కానీ పిఎఫ్కు కానీ ఏదైనా అడుగుతా కూడా అవును మాకు తెలుసు, చెప్తాము చెప్పము, మీకు ఎందుకు చెప్పాలి, మేము చేసేది మేము చేస్తున్నాం కదా, కట్ అవుతుంది కదా అని ఉల్టా మాకు రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కొత్త ఏజెన్సీలు చేసినారు కదా సార్, పాత ఏజెన్సీ బాగానే ఉండే కొద్దిగా, ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి మరీ ఘోరంగా సార్, అసలు రిప్లై కూడా ఇవ్వరు మాకు. 4 నెలల నుంచి మీకు జీతాలు లేవు కదా, ఎట్లా తీస్తున్నామా? 4 నెలల నుంచి మేము బ్రేక్లోనే ఉన్నాం సార్. 4 నెలలు కూడా వెళ్ళట్లేదు, అసలు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాము. ఇంత ఘోరంగానైతే ఇప్పుడు ఎప్పుడు లేదు సార్. ఇన్ని సంవత్సరాలు నేను చేయబట్టి 8 సంవత్సరాలు అవుతుంది సార్ డ్యూటీలో. 8 సంవత్సరాల నుంచి ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు లేదు. అసలు బ్రేక్ అనేది ఇంత 1 మంత్ 1.5 మంతే ఇచ్చినారు. కానీ June 1 వరకన్నా వచ్చేసేది జీవో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే అసలు 4 మంత్స్ అవుతుంది సార్. ఫస్ట్ టైం 1 మంత్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టైంకు జీతాలు వస్తుండే సార్, వచ్చిండే సార్. అంత ఘోరం ఏం లేకుండే సార్. మళ్ళీ ఇంత బ్రేక్ కూడా ఇవ్వకుండే సార్ వాళ్ళు, ఇంత బ్రేక్ ఇవ్వకుండే మాకైతే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 4 మంత్స్ అవుతుంది. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఎవరు. అది సార్ మాకు ఏజెన్సీ విధానాన్ని ఎత్తేసారు అనుకో, మీకు జీతంలో ఎంత యాడ్ అవుతుంది? మాకు సార్ 23,000 వస్తుంది సార్. 23,000 వచ్చేస్తుంది మాకే, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా కార్పొరేషన్ వస్తే మాకే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ మీద కూడా ఏం బరువు పడదు కదా సార్. ఎందుకు మీరు ఇట్లా ఆలస్యం చేస్తున్నారు? అదే ఆంధ్రాలో చేసినారు కదా సార్, జగన్ సార్ వచ్చినప్పుడే చేసినారు కదా. మరి అక్కడో న్యాయము ఇక్కడో న్యాయమా సార్? మరి మాకు చెయ్యాలా ఈ డ్యూటీలు, లేకుంటే మానేసుకోవాలి, లేకుంటే అట్ట మీద పనిలో పోవాలా? మరి అంత ఘోరం అయిపోతుంది కదా సార్ బతుకులు. మీరు సంగారెడ్డినా? మేము నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? మేము 3 సంవత్సరాలు అవుతుంది అండి. మా చిన్న జీతాలకి మమ్మల్ని ఖమ్మం నుండి నల్గొండ వేశారు. సరే ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పి చేసుకుంటున్నాము. అది కూడా ఇప్పుడు 3 నెలల నుంచి ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. అదేంటి అని అడిగితే కాలేజీకి వెళ్ళి అడిగితే పైన వాళ్ళు ఇవ్వాలి అని చెప్తున్నారు. పైకి వెళ్ళి అడిగితే మేము పంపించాము, అక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఉంది, ఫైనాన్స్ ఆఫీస్లో ఉంది, ఇక్కడ ఉందని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు 3 నెలలు గడిచిపోయాయి. చేసిన నెల జీతం కూడా బడ్జెట్ ఉండి కూడా మాకు ఇంతవరకు జీతం కూడా చేయలేదు. ఏం చేయని పరిస్థితి, మేము ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు. అసలు మేము వెళ్తామా లేదా ఇంట్లో ఉంటామా? అదే వేరే ఏదైనా పని, కూలి పనికైనా వెళ్దామంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి నైట్ కూడా ఫోన్ చేసి రేపు రావాలి కాలేజీకి అంటారు. వెళ్ళకపోతే ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు మీరు ఎందుకు రాలేదు, జాయినింగ్ కావాలి కదా, తీసేస్తామని బెదిరిస్తారు. అట్లా అని చెప్పి ఇప్పుడు మేము 2 నెలల నుంచి, ఈ 2 నెలలు పూర్తయి 3వ నెల ఇంట్లోనే కూర్చొని ఎదురు చూస్తున్నాము. లేని రోగాలు వస్తున్నాయి సార్. సిఎస్ కార్డు తీసుకొని హాస్పిటల్కి వెళ్తే అది కూడా బ్లాక్ చేసేసారు. మీ ప్లేస్ లో ఎవరన్నా తీసుకున్నారా? మీ ఉద్యోగం అట్టే ఉందా? రెగ్యులర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 3 ఉంటారు కదా, అవసరం ఉన్నప్పుడేమో మాతో అన్ని చేపిస్తారు. ఇప్పుడు ఏంటి వాళ్ళు పిలవలేదు అని చెప్పేసి ఆ రెగ్యులర్ వాళ్ళతో ఉన్న 3తోటి 10 మంది పని చేయించుకుంటున్నారు. మేము పోయేసరికి మొత్తం పేరుకుపోతాయి. మేము వెళ్ళిన కాంచి పెట్టి చాకిరి మళ్ళీ మన అడ్డ మీద కూలీలు ఉంటారు కదా, అట్లా అది గీకండి, ఇది కొట్టండి, అది ఊడవండి, ఇది ఊడవండి, ఇదే పని అనమాట. అటెండర్లది అయితే మరీ బానిస బతుకైపోయిందండి. మరి చెప్పుకోవడానికి కూడా, లేడీస్కి అయితే చెప్పుకోవడానికి కూడా లేదు అసలుకి. అక్కడికి వెళ్ళి ఏవో దగ్గరికి వెళ్తే మాదేముందమ్మా, నేను ఇస్తున్న జీతం తీసి పడేస్తా, మెమో రాస్తా, మీరు ఎక్కువ మాట్లాడితే నేను మెమో ఇచ్చేస్తా, అట్లా బెదిరిస్తారు. ఇక్కడికి వచ్చి అడిగితే మేమేం చేస్తామమ్మా, వాళ్ళు చెప్పింది మీరు చేయాలని ఇక్కడ మాట్లాడతారు సీసీ ఆఫీస్లో. అసలు ఏం చేయాలనేది మాకేం అర్థం కావట్లేదు సార్. మాకు ఎట్లయినా సరే మాకు కార్పొరేషన్ కావాలి. మాకు ఏమీ అడగట్లేదు మేము. మాకు ఉద్యోగం, మీకు ఒక ఉద్యోగం ఉందని ఒక భరోసా కావాలి. ఆ భరోసా కోసం మేము పోరాడుతున్నాం. ఇప్పటిదాకా ఇది ఇంకా జరగలేదు. జరగకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి సార్. మావి తీవ్రంగా చేస్తాం మేము. రోజు 2 రోజులకోసారి కాదు, రోజు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తాం సార్. మేము దేనికైనా తెగిస్తాం ఇక. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల నుంచి కూర్చుంటున్నాము, రేపు అడుక్కొని తింటాం. అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసి జీతాలు లేక ఈ ఏడుపులు ఏడ్చే బదులు చచ్చిపోతున్నారు సార్. కొంతమంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళలాగా మా పిల్లలను వేసుకొని మేము కూడా అలా చేసుకోవస్తుందేం భయం అవుతుంది. మెంటల్ టెన్షన్. 300 మంది కదా, గవర్నమెంట్ లో ఎవరైనా కలిసిరా? రాజకీయ నాయకులు ఎవరన్నా కలిసిరా? చాలా మందిని మా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జేఏసీ వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు కదా, యూనియన్ అన్న వాళ్ళు అందరిని వెళ్ళి కలుస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, లేఖలు ఇస్తూనే ఉన్నారు. మేము చేస్తాము, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము చేస్తామంటారు. ఆ ఎలక్షన్స్ అయిపోక మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తామంటారు. ఇదే ఇక నడుస్తూనే ఉంది. 3-4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ముందుకు రావట్లేరు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముందుకు వచ్చి చేస్తామంటారు, తర్వాత ఏమీ చెయ్యరు. అదేంటి అని మేము అడగడానికి వెళ్తే పట్టించుకోరు. కోమటిరెడ్డి గారు గెలిచారు కదా, నల్గొండలో ఉంటారు. మేము వెళ్ళినాం కలవడానికి. ఇదేంటి మాకు అసలు ఏది కావట్లేదు, కనీసం ట్రాన్స్ఫర్ అయినా చేస్తారేమని మన దగ్గరికి కూడా రానిలేదు. మీరైనా వచ్చి మా బాధలు అడిగి తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళు గెలిచాక ఒక మాట, గెలవక ముందు ఒక మాట. గెలిచాకేమో మీరు వెళ్ళండి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడానికి టైం సరిపోదు. మాతో ఎక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీకు ఏం చెప్పిండు? కలవనీలేదు, నెట్టి పడేశారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, బాడీ గార్డ్స్ మొత్తం నెట్టి పడేశారు. దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వినకుండానే నెట్టి పడేశారు. అందుకని మీ మీడియా అందరు అన్నలకి దండం పెట్టి మేము మా బాధ అంతా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయినా సరే మాకు సపోర్ట్గా ఉండి మీరు అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక
కానీ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కూడా ఏదో చేస్తాడు అనుకున్నాము. ఆయన జీవితం కూడా అయిపోతుంది, ఇంకా 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది. అవసరం లేని అన్ని పెడుతుండు, అవసరం ఉన్నాయి పెట్టట్లేదు. ఇప్పుడు ఆ గ్యాస్, కరెంటు, బస్సు పెట్టకుండా మాకు ఏదో ఒక న్యాయం చేయొచ్చు కదా. మాతో ఎట్టి చాకరీ చేపిస్తున్నాడు, అవన్నీ ఫ్రీ అని పెడుతున్నాడు. ఉన్నోడు బాగుపడుతున్నాడు, లేనోడు బాగుపడుతున్నాడు. 50,000 జీతాడు బాగుపడుతున్నాడు, అట్లానే ఒక 100 రూపాయల కూలీ కూడా బాగుపడుతుంది. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసినోళ్ళే కదా అందరూ. మంచి చేస్తారని వేసినాం సార్, మంచి చేస్తారు, మా బతుకులు మంచి జరుగుతాయి. మా బతుకులు రేపటి రోజున వాళ్ళు వస్తే మంచిగా ఉంటుందేమో. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి జరిగింది కదా, ఇప్పుడు కూడా మాకు మంచి జరిగిద్దని మేము వేసినాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది చిప్ప చేతికి ఇస్తారని తెలియదు కదా మాకు. ఇప్పుడు చిప్ప చేతికి ఇచ్చేటట్టున్నాడు 2 రోజులు అయితే. అది సార్ మా బాధ. మీరు ఎట్లయినా సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, మాతో మీరు ఎప్పుడు ఉండాలి అని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూషన్ ఉండేటట్టు చూడండి సార్. ఈఎస్ఐ కార్డు బ్లాక్ చేసినారు సార్ చాలా మంది, కొంతమంది. ఎందుకంటే పేరెంట్స్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు కదా సార్, అది బ్లాక్ చేసినారు కాబట్టి ఈఎస్ఐ కార్డు నడవట్లేదు సార్ అసలు. మేము మొన్న 2 times వెళ్తే మమ్మీకి బాగాలేదు, కొంతమందికి ఇంకా కొంతమంది అందులో చేసే వాళ్ళ కొంతమందికి బాగాలేదు వెళ్తూ. ఆ ఈఎస్ఐ కార్డులు కొంచెం వచ్చేటట్టు చూడండి సార్, ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఈఎస్ఐ లేక. దయచేసి ఈఎస్ఐ నేనేమంటున్నా, ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ కోటేస్తే వీళ్ళకి బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ సందర్భం వస్తే అట్లనే చేస్తాం సార్. ఆ సందర్భం వస్తే కంపల్సరీ చేస్తాం. ఆ సందర్భం వచ్చిందంటే మాకు ఏదో ఎవరైతే మాకు మంచిగా చేస్తారో, న్యాయం చేస్తారో అది కంపల్సరీ మేము చేస్తాం సార్. అది మరి చెప్పి మరీ వేస్తాం సార్. ఆ ఓట్లు కూడా చెప్పి మరీ వేస్తాం. ఒకసారి వీళ్ళకి వేస్తున్నాము ఓటు, మాకు ఈ పని చేయండి అని మేము కంపల్సరీ ఓటు వేస్తాం సార్. ఎవరు వచ్చి అడిగినా మేము అదే చెప్తాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తాం? మేము ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్. తిరుమలగిరిలో చేసేది మేము 8 సంవత్సరాలు చేసినాం. ఆ నుండి రెగ్యులర్ ఉద్యోగాలు లెక్క తీసి నల్గొండకు పంపించారు మమ్మల్ని. ఈ నల్గొండకు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల నుంచి మేము 12 సంవత్సరాల నుంచి టర్మినేషన్ మాకు ఎమ్మటే వచ్చేది. టర్మినేషన్ చేయగానే రినివల్ జూన్లో 12కి వచ్చేది. అలాంటిది ఇప్పుడు రినివల్ రాలేదని మమ్మల్ని రానివ్వట్లేదు డ్యూటీకి. మేమేం చేయాలి సార్? ఎట్లా బతకాలి? 4 నెలల నుంచి ఇంట్లో ఉంటే ఇల్లు అద్దె ఎట్లా కట్టుకోవాలి, పిల్లలు ఎట్లా చదువుకోవాలి? అసలు ఏరే పనికి వెళ్దామంటే రానివ్వరు కదా. మీరు కొన్ని రోజులు చేసిపోతారు, మేము లెక్క పెట్టుకోవాలంటారు. మా పరిస్థితి ఏంటి సార్ అసలు? 4 నెలలు అవుతుంది సార్. సార్ అట్లా అనుకుంటే సమ్మర్లో టర్మినేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇంతమంది ఉన్నప్పుడు కొంతమందిని టర్మినేషన్ చేసారు కదా సార్. మరి ఇప్పుడు మాతో అయితే లేదు, ఇప్పుడు డ్యూటీలు చేస్తారు కదా, వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మరి మిగతా వాళ్ళని టర్మినేషన్కు వాళ్ళని టర్మినేషన్ ఇచ్చేసి మిగతా వాళ్ళను రెన్యువల్ చేయొచ్చు కదా సార్. వాళ్ళకు కూడా కొన్ని కుటుంబాలు గడుస్తాయి కదా. ఉన్న వాళ్ళే కంటిన్యూషన్గా ఉండి మాకెంత ఇబ్బంది అవుతుంది సార్. అసలు 4 నెలల నుంచి ఇంట్లో ఉండాలంటే మా కుటుంబాలు కూడా ఉన్నాయి కదా సార్, మా పిల్లలు ఉన్నారు, మాకు సంసారం ఉంది. ఎట్లా గడవాలనేది వారు కూడా ఆలోచన చేయాలి కదా సార్. మళ్ళీ ఆల్టర్నేట్ అయినా చేయాలి కదా. అట్లా కాకపోయినా కానీ 2 నెలలు మీరు చేయండి అమ్మా, 2 నెలలు వాళ్ళు చేయండి అట్లా చేసామంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. మా డ్యూటీలలో కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. మరి దీనికి పరిష్కారం మరి ఎవరు చెప్తారు? గవర్నమెంట్ చెప్తుందా? మరి ఇంకా వీళ్ళు గవర్నమెంట్ ఈ మన కమిషన్ మేడం వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్తారో మాకు అవ్వట్లేదు సార్. దయచేసి మాకు తొందరగా రెన్యువల్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఏజెన్సీ రద్దు చేయమని కోరుకుంటున్నాం సార్ దయచేసి. నెక్స్ట్ ఎక్కడ ఎల్బీ స్టేడియం అంటా ఉన్నారు, భారీ బహిరంగ సభ ధర్నా ఉందని అంటున్నారు. ఒకవేళ దానికి కూడా మేము రెడీ చేశారు, దానికి కూడా రెడీ చేశారు. మేము కలుస్తున్నాం ఇట్లా ప్రతి అన్ని పార్టీలనా? అన్ని పార్టీ వాళ్ళు కలుస్తున్నాం మేము ఇట్లా. ఎవరు కలిసినా కూడా చెప్తాం, గవర్నమెంట్ చెప్తామంటారు. 4 రోజులకు అదే కథ. మళ్ళీ మనం పెద్దపల్లి ఆయన ఎవరు రవాణా శాఖ మంత్రి సార్ రండి సార్. పెద్దపల్లి ఎమ్మెల్యేని కలిసినాం సార్. పెద్దపల్లి ఎమ్మెల్యేని కలిసినాం, కోదండరామ్ సార్ని కలిసినాం, ఇంతమందిని కలిసినాం. వాళ్ళు కూడా ఫోన్ చేస్తే కనీసం మా ఎవరు సెక్రటరియట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తే, కోదండరామ్ సార్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఇంత ప్రతి ఒక్క నాయకులను కలుస్తున్నాం, టీఆర్ఎస్లో కలుస్తున్నాం, బీజేపీలో కలుస్తున్నాం, మన కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా మా సమస్యను అసలు పట్టించుకుంటే నాదే లేదు సార్. ఇంత ఘోరం. ఏం చెప్తారు? నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, ధర్నా చౌక్ దద్దరిల్లిందంటే 100% ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. సో మీరేం చెప్తారు? ఇంతకుముందు చెప్తుండే కానీ వచ్చారు మాట్లాడుతుండే, మేము అందరు రాజకీయ నాయకుల దగ్గర పోతున్నాం, మేము పోయినా ఎవరు పట్టించుకుంటలేరు, కోదండరామ్ సార్తో సహా అని చెప్పి. అంతే కదనే? అవదని చెప్తలేను కదా, అంతే కదా? కోదండరాములు వీళ్ళంతా వీళ్ళను మధ్యలో పెట్టుకొని, ఇటువంటి ఉద్యమాలను మధ్యలో పెట్టుకొని సావులు చూపించి గోసోలో ముఖం పెట్టి గోదావరి నీళ్ళు యాడ్ చేసినట్టుగా వీళ్ళందరూ పక్షాన పోయి ఆయన పదవి పట్టుకొని కూర్చున్నాడు. ఇవాళ వీళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు. ఇక చూడు ఎంత దుర్మార్గం ఉందో. అంటే శవాల మీద ప్యాలాలు ఏరుకునేటోళ్ళు కేవలం రాజకీయ నాయకులు ఒకరే కాదు, ఇటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ బతుకుల మీద ప్యాలాలు ఏరుకొని పదవులు అనుభవిస్తేటోళ్ళు ఇలా ఫోన్లు కూడా ఎత్తలేరు. అంటే నేను అది విన్నందుకు ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాను వాళ్ళ గురించి. నేను ఏడ పోయినరా మీరంతా? ఎలక్షన్ల ముందు చాలా వచ్చి తిరిగిపోయిన వాళ్ళు కదా, ప్రజల పక్షాన ఉండాలి కదా. తెలంగాణ తీసుకొచ్చుకుంటేందుకు ప్రధానమైన డిమాండ్ ఒకటి,
ఇది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చంద్రబాబు నాయుడులో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది, అది మొత్తం పోవాలి. ఈ బాండెడ్ లేబర్ అనేది పోవాలి. వెట్టి సాకిరి వ్యవస్థ బ్రిటిష్ ఉంది, మళ్ళీ ఎక్కడైనా కనబడుతున్నది అంటే ప్రపంచంలో నేను అనుకుంటే తెలంగాణలో కనబడుతున్నది. అది అవుట్ సోర్సింగ్ వాళ్ళ రూపంగా కనబడుతుంది. చూడు వాళ్ళ ముఖాలు చూడరు ఒకసారి. తెలంగాణ బతుకమ్మ లెక్క వెలగాల్సిన వాళ్ళు బాధలతో వచ్చి ఇక్కడ కూర్చొని స్టేజ్ల కాడ కూర్చొని నడి తెలంగాణ నడి బొడ్డున ఇది వెలవెలబోతుంది తెలంగాణ వచ్చినాక అనుకున్నాం, కానీ ఇది కలకల్లాడుతున్న ఎవరితో సమస్యలతో కలకల్లాడుతున్నది. ఈ ధర్నా చౌక్ మొత్తం ధర్నాలే ఉండే అనుకుంటే ఈ దుర్మార్గుల చేతులలో అధికారం పెట్టే వరకు ఇలా మళ్ళీ అదే ధర్నాలు. ఇటువంటి వాళ్ళందరూ వచ్చి కొన్ని వేల మంది ఆర్తనాదం, వాళ్ళ కడుపు గోస, వాళ్ళ గుండెలో ఉన్నటువంటి ఆవేదన కనీసం ఈ చెత్త రాజకీయ నాయకులకు ఒక్కనికన్నా మీకు అర్థమవుతున్న నిద్రట్ల పడుతుందిరా నాయన. మీకు పొద్దున్న లేస్తే వీళ్ళ సేవలే కదా మీరు తీసుకునేది. మీకు మంచిలు ఇచ్చేటోళ్ళు వీళ్ళే, మీ కాగితం కావాలంటే ఇచ్చేటోళ్ళు వీళ్ళే, మీ టేబుల్ దుర్చోడు వీళ్ళే, మీకేమైనా చదువు చక్కగా రాకపోతే చదువు వినిపించేది వీళ్ళే, మీ పిల్లలకు పాఠాలు చెప్తున్నది కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వీళ్ళే. మీ పిల్లలంటే కార్పొరేట్ దానిలో చదువుతుండొచ్చు, కానీ మీ దగ్గర పనిచేస్తున్న పిల్లలకు పాఠాలు చెప్పేది కూడా వీళ్ళే కదా. సఫాయి కాడికి వెళ్ళి పని కాడికి వెళ్ళి మొదలు పెడితే సెక్రటరీలో నువ్వు తాగితే నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా వాళ్ళే. వాళ్ళ బతుకులకు జర తొంగి చూడుండ్రి, మీకు అర్థమైతే కొద్దిగా సోయికి రాండి. చాలా మందితో మాట్లాడిన వాళ్ళు ఏమంటారు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టైంకు జీతాలు వచ్చిన మాట చెప్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీకు టైంకు జీతాలు వచ్చా వస్తలేకపోవడం కాదు, మీరు పర్మనెంట్ కావాలనా లేదా? మీరు పర్మనెంట్ కావాలి. వాళ్ళు సమాన పనికి సమాన వేతనం అని చట్టం చెప్తున్నది. సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది. మీరు ఇట్లా చేయొద్దు, ఇది వెట్టి చాకిరితో సమానమైతే చెప్పింది. అప్పుడు మీకు మీతోటి తగ్గట్టుగానే వాళ్ళు పనిచేస్తున్నారు కదా పర్మనెంట్ వాళ్ళు, మరి వాళ్ళకి ఎంత జీతం కావాలో మీకైతే జీతం రావాలి కదా. ఇది అది అది నేను ఇంతకుముందే చెప్పిన 12 గంటలు కాదు, ఏ రాత్రి చేసినా కానీ వీళ్ళు ఉరకాలి. వీళ్ళు ఏ రాత్రి అని ఉరకాలి. ఏమన్నా అటు ఇటు వాళ్ళు చేసినా కానీ వీళ్ళ మీద పెడుతున్నారు. టైం స్కేల్ కూడా లేదు వీళ్ళకు. నేను చచ్చిపోతే పండుగలకు సెలవు దూరం, చచ్చిపోతే ఓ పూట పోయేస్తామంటే ఇక అటే పోను ఆయన అంటే, ఇక అటే పోతే మనం ఏం చేయాలి? వీళ్ళు పోయిన వాళ్ళు వారం రోజులు పోతే వీళ్ళది కూడా పాడేలేస్తుంది కదా. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోకుండా చెప్పమ్మా. కూడా మాకు డ్యూటీలు వేస్తున్నారు సార్ కాలేజీలలో. సండే సాటర్డే పండగలకి ప్రతి దానికి వేస్తున్నారు సార్ మాకు డ్యూటీలు. అయితే లేడీస్ అని చూడకుండా ఎందుకు మీరు పర్మనెంట్ జీతం తీసుకుంటారమ్మా? అంటే బెదిరించి మనశ్శాంతి లేకుండా బతుకు మీద కాలు పెట్టి బతుకు మీద కత్తి పెట్టి అన్నట్టు. ఇప్పుడు ఏంది నౌకరు తీసేస్తామంటే ఏంటిది? తెల్లారు భూవ ఉండదు కదా. పీజీలు చేసిన సగం కన్నా ఎక్కున్నారు, ఇలా సగం కన్నా ఎక్కున్నారు. అంటే ఇప్పుడు తెల్లార వరకు ఏంది నౌకరు అయితే నౌకరు ఉండదు. ఆ భయంతో సచ్చుకుంటూ ఆడ చేయాలి. ఒకటే ఒక ఆశ, ఎప్పుడన్నా పర్మనెంట్ అవుతుందేమో. ఇంత ఆత్మగౌరవంతో బతుకుతాం, ఇంత బుక్కెడు బువ్వ తింటాము. అది వాళ్ళ హక్కు. వాళ్ళకి ఆ స్టాండర్డ్ లేకపోతే ఆ స్థానంలో కూర్చోబెట్టారు కదా. ఆ పని అయితే చేయించుకుంటున్నారు కదా. కేవలం అది ఒక్కటే ఆశతోటి వాళ్ళు చదువుకునే దానికన్నా తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు చేయాల్సిన జాబులు కూడా చాలా మంది ఇలా సగం కన్నా ఎక్కున్నారు. అలా ఇప్పుడు 4 నెలలు అవుతుంట జీతాలు రాక, పని చేసిన దానికి ఆ జీతం వల్ల 10-15 వేలు అన్న ఇవ్వాలి కదా. ఆయన దగ్గర లేదట కదా, పైసలు లేవని పొంగనాలు కొడుతుంది కదా. మరి వేల కోట్లు లక్షల కోట్లు చెయ్యని వాటికేమో హోర్డింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటున్నాయి. నేను చేసిన ఇప్పుడు బడులది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నేను నిన్న రాత్రి చూసిన, పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోడు. గత ప్రభుత్వం గురించి చెప్పిండు, ఈ హోర్డింగ్ల పైసలు చాలు జీతాలు ఇస్తుంది. కానీ ఇలా నిన్న అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు హోర్డింగ్లు ఏ వాడలా, ఏ గల్లీలా, లేకపోతే నీ కొడంగల్లో పెట్టినావా, ఎక్కడ బడి కట్టినావు చూపి, మేము వచ్చి చూస్తాం. నువ్వు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నావు కదా, చెయ్యని పనికి చేసినట్టుగా చూపించుకొని బిల్లులు లేపుతున్నారు కదా. నీ కుటుంబ సభ్యులే ఉన్నారనలా. ఆ హోర్డింగ్ల కాంట్రాక్ట్ కూడా నీ కుటుంబ సభ్యులదే. మరి వాళ్లకు జీతాలు వెళ్తాయి. నువ్వు అమెరికాలకు, నువ్వు బయట దేశాలకు పోయేటందుకు నీ తాబేదారులు, నీ దగ్గర జీతగాళ్ళు మొత్తం బయట దేశాలకు తిరిగేటందుకు నీకు దగ్గర పైసలు ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నారా నాయన అని పొద్దున్న లేచే ఛానల్ చూపిస్తున్నాయి. ఒక్క కుంభకోణం బయటికి తీస్తే వీళ్ళ జీతాలు పర్మనెంట్గా ఇవ్వచ్చు. వీళ్ళ జీతాలు ఇవన్నీ వాళ్ళు తింటున్నారు, మరిగినరు వీళ్ళంతా. అయితే మాకు పక్క పర్మనెంట్ మాకు దారి చూపకపోతే మాత్రం మేము పక్క రోడ్ల మీద మేము బైఠాయిస్తాము, రోడ్ రోకాలు చేస్తాము, వంట వార్పులు చేస్తాము. ఇది మాత్రం మీ ఇందిరా పార్కు జర్నా చౌక్ తరపున మేము చెప్తా ఉన్నాం. ఏం చెప్తారన్న చివరిగా? ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళ బాధలను మనసు పెట్టి జర ఆలోచించి ఈ తెలంగాణ గురించి కాదు కొట్లాడింది. 11 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా బాధలతోటి ఇక్కడికి వచ్చేటందుకు వనరులు సమకూర్చుకొని
వీడికి వచ్చి కూర్చొని ధర్నాలు కూర్చున్నారు కదా, వీళ్ళ బాధలు మీరన్నారు, మీరే చెప్పిండ్రు వీళ్ళ బాధలు మీకు తెలుసు, కానీ అయినా చేస్తలేరు కదా. వెంటనే వీళ్ళను ఉద్యోగాలలో ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలలో పెట్టాలి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనని చెప్పదలుచుకున్నాం. మీరమ్మా, మీరు సంగారెడ్డినా? సంగారెడ్డి అండి, రామంతపురం, హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా? మీకు ఎన్ని నెలలు జీతాలు రాక? 4 నెలల నుంచి అండి. 4 నెలల నుంచి జీతాలు లేవు. 2 నెలల నుంచి డ్యూటీలో నుంచి తీసేసారు. ఇంకా మక్కల్ని పోయి అడిగితే మీది ఇంకా రాలేదు, మీరు వచ్చినాకల్లా మేము చెప్తాం రండి అప్పుడు అంటున్నారు. డ్యూటీల నుంచి కూడా తీసేసిరా? మా టర్మినేషన్ వచ్చిన తర్వాతనే మీరు రండి అని అంటున్నారు. ఎప్పుడు వస్తుంది సార్? మాది అదన్నా చెప్పండి, మా చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేతిలో ఉందని అంటున్నారు. రామతపూర్ పాలిటెక్నికా? పాలిటెక్నిక్ కాలేజ్. ఈ మళ్ళీ వేరే ఎక్కడైనా చేసుకుందామా అంటే ఏ టైంలో పిలుస్తారో వీళ్ళు, ఏ టైంలో లెటర్ వస్తుందో అన్నట్టుగా ఎక్కడ పోకుండా అయిపోతుంది మాకు. మీరు ఎక్కడమ్మా? మాది నల్గొండ సార్. మీరు పాలిటెక్నికేనా? మేము 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. తిరుమలగిరిలో వేస్తే తిరుమలగిరి నుంచి ట్రాన్స్ఫర్ నల్గొండకి వేసిర్రు. నల్గొండ పోయి 3 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే మేము అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా టర్మినేషన్ తీసేసినా మళ్ళీ ఏమంటే రిన్యువల్ తీసుకునేది అన్నట్టు. ఆ నుంచి ఇప్పటిదాకానైతే ఇగో ఇప్పుడు ఇన్ని రోజులు కూర్చోవడం అయితే ఇప్పుడే సార్. ఏంటంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా లేదు, ఇప్పుడు ఈ రేవంత్ వస్తే మంచిగా చేస్తాడు, సరే మా జీవితాలు ఆగం చేస్తాడు, చిన్న జీతకాలంలో మేము ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఆయన కంటే ఎక్కువ ఈయన దుర్మార్గం ఎక్కువైపోయింది.